హలో అండి, అందరికీ నమస్కారం. పాల్గొన మాసం విశిష్టత ఏంటి? ఏ దేవుని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? పుత్ర సంతానం కలగాలంటే ఏ దేవునికి పూజ చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు నెలల్లో చివరి నెల పాల్గొన మాసం. దీనికి ఎంతో విశిష్టత ఉంది. ఈసారి పాల్గొన మాసం ఫిబ్రవరి 28న మొదలవుతుంది, మార్చి 29తో ముగుస్తుంది. ఈ నెలలో ప్రయోవ్రతం, వినాయకుని వ్రతాలు ఇలా చాలా ఉన్నాయి. వాటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. తెలుగు నెలలో చివరి నెల అయినటువంటి పాల్గొన మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో కొన్ని ఆచరించడం వలన సమస్యలు తీరిపోతాయి. ఈసారి పాల్గొన మాసం ఫిబ్రవరి 28న మొదలవుతుంది, మార్చి 29తో ముగుస్తుంది. అసలు పాల్గొన మాసం విశిష్టత ఏంటి? పాల్గొన మాసంలో ఏ దేవులను పూజిస్తే ఎలాంటి లాభాలు పొందవచ్చు వంటి విషయాలను ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. పాల్గొన మాసం విశిష్టత ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పాల్గొన మాసం విష్ణువుకి ఎంతో ఇష్టం. పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజుల పాటు పయోవ్రతం చేయటం వలన విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు. విష్ణు దేవునికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అభిష్టం సిద్ధి కలుగుతాయి. ఈ నెలలో గోదానం, వస్త్రదానం చేస్తే విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక పయోవ్రతం విశిష్టత ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. విష్ణుమూర్తికి చేసే ఈ వ్రతం ఎంతో విశిష్టమైనది. శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజుల పాటు దీన్ని చేస్తూ ఉంటారు. ఈ వ్రతం వలన వామనుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. పయో అంటే పాలు అని అర్థం. మీకు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి సూర్యుడికి ఆర్జ్యం సమర్పించి విష్ణుమూర్తిని పూజించి పాలను నైవేద్యంగా పెడితే విశిష్ట ఫలితాన్ని పొందవచ్చు. ఫాల్గుణ మాసంలో వినాయకునికి పూజలు చేస్తారు. శుక్ల పాడ్యమి చతుర్థి నాడు అభిజిజ్ఞ వ్రతం, పుత్ర గణపతి వ్రతాలు ఈ 2 రోజులు వినాయకునికి పూజలు చేస్తారు. వినాయకునికి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. కాశీ ద్రాక్షారామంలో వెలసిన దుండి వినాయకునికి విశేషంగా పూజలు చేస్తారు. పుత్రుడు కావాలనుకునే వారు పుత్ర గణపతి వ్రతం చేస్తే పుత్రుడు కలుగుతారని పురాణాలు చెబుతున్నాయి. ఫాల్గుణ మాసంలో పుత్ర గణపతి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమానిన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం చవితి మార్చి 2, 2025 ఆదివారం రాత్రి 12:53 ప్రారంభమై మార్చి 3, 2025 సోమవారం రాత్రి 10:29కి ముగుస్తుంది. వ్రతం చేసుకునే తేదీ మార్చి 3, 2025 సోమవారం. నక్షత్రం రేవతి. ఉదయం 10:41 తదుపరి అశ్విని. ఉదయం పూట వ్రతం చేసుకునే సమయం ఉదయం చేసుకునే వాళ్ళు 5:34 నుంచి 7:30 లోపల, అలాగే 9 నుంచి 10:30 లోపల చేసుకోవాలి. సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు 6:02 నుంచి 7:22 లోపల ఈ పూజ అనేది ముగించుకోవాలి. అలాగే ఈ ఫాల్గుని మాసంలో అమృత ఏకాదశి వ్రతం అని కూడా చేస్తారు. ఈ అమృత ఏకాదశిని అమలక ఏకాదశి వ్రతం అని అంటారు. దీన్ని ఉసిరి చెట్టు కింద చేస్తారు. ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజిస్తే చాలా మంచిది. ఈ శుద్ధ ఏకాదశి నాడు ఆ చెట్టు దగ్గర ఈ అమలక ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. అలాగే ఈ ఫాల్గుణ మాసంలో తిరుమలలో తెప్పోత్సవం కూడా చేస్తారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తిరుమలలో తెప్పోత్సవం అనేది జరుగుతుంది. ఈ మార్చిలో ఫాల్గుణ మాసంలో తెప్పోత్సవము ఎప్పుడు జరుగుతుంది అనేది టీటీడీ వాళ్ళు విడుదల చేశారు. మార్చి 9 నుంచి ఈ శ్రీవారి తెప్పోత్సవాలు అనేది ప్రారంభమవుతాయి. 9వ తేదీ నుంచి అలాగే 13వ తేదీ వరకు ఈ తెప్పోత్సవం అనేది జరుగుతుంది. అలాగే పాల్గొన మాసంలో ఇంకా చాలా శుభ సమయాలు ఉన్నాయి. అలాగే వసంతోత్సవం అనేది జరుపుకుంటారు. వసంతోత్సవం కూడా ముఖ్యమైనది. దీనిని హోళిగా పూర్ణిమ, కామదహనం పేర్లతో పిలుస్తారు. ఈ రోజున శివుడిని, కృష్ణుడిని, లక్ష్మీదేవి, మన్మధుని పూజిస్తారు. దీనికి ఒక కథనం ఉంది. ఆ కథనం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ విశిష్టత ఎందుకు జరుపుకుంటారు, దీని వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫాల్గుణ మాసం అని పేరు వచ్చింది. మాససి అంత పౌర్ణిమలో ఉండటం విశేషం. పాల్గొన పౌర్ణమే వసంతోత్సవమని, మదనోత్సవమని, హోళికా దహనమని ఇలా అనేక రకాల పేర్లుగా పిలుస్తుంటారు. శివుడు రతీదేవి పతి అయిన మన్మధుణ్ణి దహించిన సంఘటన ప్రసిద్ధమైంది. అది మనందరికీ తెలుసు. శివ తపస్సును భంగం చేసినందుకు భస్మం చేస్తాడు మన్మధుణ్ణి శివుడు. రతీదేవి అర్ధనాదాన్ని విన్న సృష్టికర్త మన్మధుడు లేని విశ్వంలో తన సృష్టి సాగదని గ్రహించి పరమేశ్వరుడు ఆగ్రహం చల్లార్చి విషయమును విశదపరిచింది రతీదేవి. ఈశ్వరుడు రతీదేవిని కరుణించి మన్మధుడు నిర్వాకారుడై భార్యవైన నీకు మాత్రమే కనిపిస్తాడని వరమిస్తాడు శివుడు. ఈ విశ్వ సృష్టికి మూలమైన స్త్రీ పురుషులలో ప్రేమానురాగాలను అన్యోన్య రాగాలను అందిస్తూ జీవన ప్రక్రియను దోహదం చేస్తుంటాడు అని చెప్పి మన్మధుణ్ణి సజీవుని గావిస్తారు. మన్మధుడు పునర్జన్మ పొందిన రోజు కూడా పాల్గొన పౌర్ణమి నాడే. అలాగే హిరణ్యకశిపుని సోదరి హోళిక అగ్ని కూడా కాల్చలేని మహాశక్తివంతురాలు. తన కుమారుడైన ప్రహ్లాదుడు హరినామస్మరణం చేస్తూ ఉంటారు. హోళికను తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని అగ్నిప్రవేశం చెయ్యమంటాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు హరిభక్తి మహిమ వలన బయటపడతాడు. కానీ హోళిక శక్తి సన్నగిల్లి అగ్నికి ఆహుతైపోతుంది. ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ మనిషి అంతరంగంలో ఉండే స్వచ్ఛమైన కోరికలన్నీ దహించి వేసుకొని మానసిక వృద్ధి చేసుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది హోలీ పండుగ. అలాగే ఈరోజు హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వసంతోత్సవాన్ని హోలీ పండుగ అని అంటారు. ఈ హోలీ పండుగ హోలీ పండుగ చేసుకోవటం వల్ల స్నేహాన్ని పెంపొందిస్తుంది. మెండుగా రూపొందించే పండుగ, ఆనందోత్సవాలతో రంగునీళ్ళు చల్లుకునే పండుగ ఈ హోలీ పండుగ. ఈ పాల్గొన మాసంలో మార్చి 14న హోలీ పండుగ అనేది వచ్చింది. అలాగే ఫాల్గుణ బహుళ విధియ కూడా బాగా విశిష్టమైంది. ఫాల్గుణ మాసంలో లక్ష్మీదేవికి ఈరోజు పాలకడలి నుంచి ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున కనకదార స్తోత్రం చదువుకుంటే విశేష ఫలితాల్ని పొందవచ్చు. అలాగే పాల్గొన మాసంలో కొత్త అమావాస్య, బహుళ అమావాస్య రోజున కొత్త అమావాస్య అని పిలుస్తుంటారు. కొత్త తెలుగు సంవత్సరానికి వ్యవసాయ పనులు అనేవి ప్రారంభమవుతాయి. పితృదేవతలకు తర్పణాలు కూడా ఇస్తూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మా కొత్త నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.